నమస్కారం. దీపావళి వచ్చేస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్ 21న మనం జరుపుకోబోతున్న ఈ దీపాల పండుగ మీ ఇంట సిరి సంపదల వర్షం కురిపించాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువుండాలని మనసారా కోరుకుంటున్నాను. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మన ఇంట్లోకి తీసుకురావాలి. ధన అంటే సంపద. ఈరోజు మనం ఏది కొన్నా అది 13 రెట్లు వృద్ధి చెందుతుందని మన పెద్దల నమ్మకం. మరి ఆ అదృష్టాన్ని తెచ్చే వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. 1. బంగారం లేదా వెండి. ధనత్రయోదశి రోజు శక్తి కొలది బంగారం లేదా కనీసం ఒక చిన్న వెండి నాణమైన కొనడం శ్రేష్టం. ఇవి లక్ష్మీ స్వరూపాలు. ఒకవేళ బంగారం, వెండి కొనలేనివారు ఇత్తడి లేదా రాగి పాత్రలు వంటి పంచలోహ వస్తువులను కూడా కొనవచ్చు. ఇది కూడా శుభప్రదమే. 2. కొత్త చీపురు. ఇది చాలా ముఖ్యమైనది. దీపావళికి కొత్త చీపురు కొని ధనత్రయోదశి రోజు నుండి దాంతోనే ఇంటిని శుభ్రం చెయ్యాలి. పాత చీపురుతో మనం ఇంట్లోని దరిద్రాన్ని, పేదరికాన్ని బయటకు ఊడ్చేసి కొత్త చీపురుతో లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతున్నామని అర్థం. 3. ఉప్పు. ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక. సముద్రుణ్ణి కూతురు కావడం వల్ల ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ధనత్రయోదశి రోజు ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ కొని వంటల్లో మొదటిగా దానినే వాడాలి. ఉప్పు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. 4. ధనియాలు. ధనియాల పేరులోనే ధనం ఉంది. అందుకే ఈరోజు తప్పకుండా కొన్ని ధనియాలను కొనాలి. వాటిని లక్ష్మీదేవి పూజలో ఉంచి ఆ తర్వాత కొన్ని గింజలను మీ పెరట్లో చల్లండి. ఇది మీ ఇంట్లో ధనవృద్ధికి సంకేతం. 5. గోమతి చక్రాలు. ఇవి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రానికి ప్రతీకలు. 11 గోమతి చక్రాలను కొని పసుపు వస్త్రంలో కట్టి మీ బీరువలో లేదా డబ్బులు పెట్టే చోట ఉంచితే ధనం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. 6. లక్ష్మీ గణేశ విగ్రహాలు లేదా చిత్రపటాలు. దీపావళి పూజ కోసం కొత్త లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలు లేదా చిత్రపటాలను కొనడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు. వీటిని ఈరోజు ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం. 7. కొత్త పాత్రలు. ఈరోజు స్టీలు, ఇత్తడి లేదా రాగి పాత్రలను కొనడం కూడా మన సంప్రదాయం. వంటగిద్ద ఎప్పుడూ నిండుగా ఉండాలని, అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనపై ఉండాలని దీని అర్థం. ఒక ముఖ్య విషయం, ధనత్రయోదశి రోజు పొరపాటున కూడా ఇనుముతో చేసిన వస్తువులు, కత్తులు, కత్తెరలు, నల్లటి రంగు వస్తువులు కొనకూడదని శాస్త్రం చెప్తోంది. ఈ వస్తువులు కొనడం వెనక ఉన్న అసలైన ఉద్దేశం పండుగపూట మనసులో మంచి సంకల్పంతో, పాజిటివ్ ఆలోచనలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం. నమ్మకంతో ఏది కొన్నా లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి. ఈ దీపావళికి మీరు కొత్తగా ఏం కొనబోతున్నారో కింద కామెంట్ చేయండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.